కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో గందరగోళం నెలకొంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపింగ్ జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. మరికొన్ని చోట్ల కావాలనే కొందరు విద్యార్థులకు అడిషనల్స్ ఇవ్వట్లేదు. ఇన్విజిలేటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అనాథవరంలో జవాబులు రాసేందుకు తమకు అదనపు పేపర్లు కూడా ఇవ్వట్లేదని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇన్విజిలేటర్పై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, భవాని, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక 10వ తరగతి పరీక్షల్లో ఇటు ఇన్విజిలేటర్లు అయితే కనుక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పొచ్చు. విద్యార్థులే స్వయంగా ఇన్విజిలేటర్లు వారి పని సక్రమంగా చేయడం లేదు. చివరికి మేము అదనంగా రాస్తాము, పేపర్లు ఇవ్వండి అంటే అదనపు పేపర్లు కూడా ఇవ్వకుండా అక్కడైతే కనుక ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి ఒక ప్రైవేటు స్కూల్ కి సంబంధించిన విద్యార్థులకి అన్ని విధాలుగా కూడా అటు మాస్ కాపింగ్ కి ప్రేరేపిస్తూ మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వారందరికీ కూడా బిట్లతో పాటు అనేక ప్రశ్న పత్రాలకు సంబంధించిన జవాబులు కూడా అందిస్తూ వారందరికీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకైతే కనుక వారు దాసోహం చూస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదని చెప్తారు. అయితే చివరికి ఆ ఎడిషనల్ పేపర్లు కూడా ఇవ్వడానికి నా దగ్గర లేదు, కిందకెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి టైం కూడా వేస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్యార్థులు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎడిషనల్ పేపర్ ఇమ్మంటే కిందకి వెళ్ళి తెచ్చుకోమనడంతో కనీసం ఒక 20 నిమిషాల వరకు నాకు టైం వేస్ట్ అయింది. అదనంగా టైం ఇస్తామని చెప్పిన ఇన్విజిలేటర్ మాకు టైం ఇవ్వకుండా టైం అయిపోయింది, ఇచ్చేయండి పేపర్లు ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో మేము సమయాన్ని కోల్పోయాము, మార్కులు కూడా కోల్పోయాము. ఇన్విజిలేటర్లు ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పేసి అయితే కనుక విద్యార్థులను అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు అయితే కనుక ఇన్విజిలేటర్ల సంబంధించిన వ్యవహారం మీద అయితే ఇప్పటికే పేరెంట్స్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే కంప్లైంట్ చేశారు. దీని మీద విద్యాశాఖ అధికారులు అయితే పరీక్షల్లో జరుగుతున్న అక్రమాల మీద అయితే కనుక ఇప్పటికే దృష్టి సారించారు. ఆ ఎంక్వైరీ కూడా చేస్తున్నట్లయితే కనుక మనకి సమాచారం ఉంటుంది. భవాని, మరి దీనికి సంబంధించి అక్కడ స్కూల్ యాజమాన్యం ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం సంబంధించి అయితే అంటే అక్కడ ఉన్న మేము సక్రమంగానే నిర్వహిస్తున్నాము. అయితే ఇన్విజిలేటర్ ఈ విధంగా చేశారైతే దీని మీద విచారణ అయితే చేస్తున్నాము. అంటే విద్యార్థులు అయితే మాకు కూడా చెప్పారు. దీని మీద పేరెంట్స్ కూడా మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మేము విద్యాశాఖ తరఫున అయితే కనుక ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. భవాని, రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అయినప్పుడే ఫస్ట్ 10 అయినప్పుడే అడిగాం సార్, ఎడిషన్లు ఏమైనా ఇస్తారా ఎక్స్ట్రా అని చెప్పి అడిగితే ఆయన ఫస్ట్ ఏమన్నారు సార్, ఏమన్నారని చెప్పి దగ్గరగా రాసేస్తున్నాం సార్. కరెక్ట్గా అప్పుడు 11:20 ఆ టైంకి ఇంకోసారి వచ్చి ఎడిషన్లు ఇస్తానన్నారు సార్. అప్పటికి నాకు ఇంకా 8 మార్క్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి సార్. లాస్ట్లో ఇంకా ఒక పేజ్ ఉంది కదా, ఇందులో 8 మార్క్ క్వశ్చన్ ఒకటి సగం రాసి ఇంకో ఎడిషన్ తీసుకొని రాద్దామని చెప్పి అందులో 8 మార్క్ క్వశ్చన్ రాసి ఇంకో ఎడిషన్ అడిగాను సార్. ఎడిషన్ అడిగితే నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి, కిందకి వెళ్ళి తెచ్చుకో, ఇన్విజిలేటర్ అన్నప్పుడు క్లాస్ వదిలేసి బయటకు వెళ్ళకూడదు కదా అన్నారు సార్. అయ్యేందుకే అదేంటి సార్, ఎడిషన్లో అనేవి మీ బాధ్యతే కదా, మీరే ఇవ్వాలి కదా అంటే పర్లేదులే అమ్మాయి వెళ్ళి తెచ్చుకో, ఎక్స్ట్రా టైం కూడా ఇస్తానులే, ఎంత టైం లేట్గా వస్తే అంత టైం అన్నారు సార్. కింద నాకేమో క్లాస్ తెలియక హెడ్ మాస్టర్ ఆఫీస్ గురించి ఎదుర్కొని అడిగాను సార్. ఆవిడేమో నా దగ్గర ఉండవు ఎడిషన్స్, ఇంకో సార్ దగ్గర ఉంటే బయట ఎక్కడో ఉంటారా అయినా చూడమన్నారు సార్. ఇంకో మేడం నా వెనకాల వచ్చి ఆ సార్ దగ్గర నుంచి ఎడిషన్ తీసుకుని పైకి వచ్చేటప్పటికే 11:20 టైం అయిపోయింది సార్. ఇంకా రాసుకున్న తర్వాత చిన్నగా రాసేసేటప్పటికి ఇంకో సార్ వచ్చారు సార్. ఎక్స్ట్రా టైం ఇస్తానన్నారు కదా సార్, అప్పుడే పేపర్ తీసుకుంటున్నారు ఏంటి అంటే ఎక్స్ట్రా టైం ఎందుకు ఇస్తాము, అందరికీ ఒకటే టైం కదా, 11:30 అంటే 11:30. ఇంకా లక్ష్మీప్రియ అనాథవరం బిట్స్ ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్స్ కొంతమందికి ఇస్తాం. 10:45 టైంకి నాకు ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయని ఎడిషన్ అడిగితే లేవు ఇవ్వము, దాంట్లోనే 8 మార్క్స్ క్వశ్చన్స్ రాసేయమన్నారు సార్.
నేను 24 మార్క్స్కి సరిపోదు అని అడిగితే దాంట్లోనే రాసింది ఎలా అయినా చిన్నగా సరిపెట్టి ఎడిషన్స్ ఏమి ఇవ్వము అంటే మరి నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్కి ఇచ్చారు కదా అని అడిగితే ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్కి ఇవ్వము అని చెప్పారు. ఆ తర్వాత 11-20 ఆ టైంకి వచ్చి వేరే సార్ ఎడిషన్స్ ఇస్తామంటే అప్పుడు అయినా నాకు ఎగ్జామ్ ఆ టైంకి అయిపోయింది సార్. అనాథాశ్రమం సెంటర్.